హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు, నా పేరు వచ్చేసి శిరీష అండి. ఇది వచ్చేసి చాకో లావా రెసిపీ అనమాట. నేనైతే ఒక 3-4 టైమ్స్ చేశానండి, కాకపోతే సక్సెస్ అయితే కాలేదు. ఈసారి అయితే ఒక సీక్రెట్తో మీకైతే ఈ చాకో లావా చెప్పబోతున్నాను అనమాట. కొత్త టెక్నిక్ అయితే ఒకటి చూసాను అనమాట. సో ఎవరికైనా ఇప్పటివరకు సక్సెస్ అవ్వని వాళ్ళు ఉంటే నా ఈ సీక్రెట్ని ఫాలో అయ్యి మీరు కూడా చాకో లావాని అయితే చేస్తారని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడైతే పర్ఫెక్ట్గా మీకు మెజర్మెంట్స్తో సహా అన్నీ చూపించేస్తున్నాను. చూడండి, మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఒకసారి అయితే పెట్టేశాను. కావాల్సిన వాళ్ళు నోట్ డౌన్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అసలు సీక్రెట్ ఏంటి అంటే, ఇక్కడ లాస్ట్ ఇంగ్రీడియంట్ ఒకటి కనపడుతుందా, హాట్ వాటర్. ఈ హాట్ వాటర్ మిక్స్ చేయడం వల్ల మనకు చాకో లావా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇక్కడైతే నేను మీకు ముందుగా చూపించిన విధంగా ఒక 25 గ్రామ్స్ బటర్, తర్వాత డార్క్ చాక్లెట్, అన్ని మెజర్మెంట్స్ కూడా ముందే ఇచ్చేసాను కదండి, నో ప్రాబ్లం. మీకు డిస్క్రిప్షన్లో కూడా కింద కూడా నేను మెన్షన్ చేస్తాను, ఒకసారి కావాలనుకున్న వాళ్ళు అక్కడైనా చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే బటర్ 25 గ్రామ్స్, 65 గ్రామ్స్ అయితే డార్క్ చాక్లెట్, ఈ విధంగా అయితే నేను ముందు అవి మెల్ట్ చేసుకోవడానికి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకొక సైడ్ వచ్చేసి నేను డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా జల్లిచ్చేస్తున్నాను. పావు కప్పు మైదా, పావు కప్పు షుగర్ పౌడరు, తర్వాత కోకో పౌడరు, మిల్క్ పౌడరు, మెజర్మెంట్ ప్రకారం అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా నేను జల్లిచ్చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏమైందంటే, షుగర్ పౌడర్ వచ్చేసి నేను చాలా రోజుల నుంచి స్టోర్ చేసుకున్నాను. సో కొంచెం ఉండలు కట్టేసింది అనమాట. దానికోసమని నేను జల్లిచ్చేటప్పుడు కాస్త ఉండలుగా ఉందని చెప్పేసి నేనైతే స్పాచులాతో అనేసానండి. జస్ట్ ఇట్లా స్మర్చ్ చేశాను, మొత్తం కిందికి వచ్చేసింది అనమాట. కంపల్సరీగా అయితే జల్లించుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే బేకింగ్లో మాత్రం కంపల్సరీ రూల్ ఏంటి అంటే, మనం ఎలాంటి బేకింగ్ ఐటమ్ చేసినా కూడా మనమైతే ఫస్ట్ అయితే ఖచ్చితంగా జల్లించుకోవాలి. అప్పుడు ఏంటి అంటే మనకి ఏరియేషన్ అనేది బాగుంటుంది అనమాట పిండిలో. ఇది మాత్రం కంపల్సరీగా మర్చిపోకుండా చేయండి. నెక్స్ట్ వచ్చేసి చాలా అంటే చాలా ఈజీ రెసిపీయే, కానీ కొంచెం సక్సెస్ రేట్ తక్కువనే చెప్పాలి దీనికి. నేను ఆల్రెడీ 1-2 టైమ్స్ చేశాను, వీడియో కూడా రికార్డ్ చేశాను, కానీ సక్సెస్ అవ్వలేదని చెప్పేసి మీకైతే ఆ వీడియోలు ఏవి పోస్ట్ చేయలేదు. ఇక్కడ కూడా నేను ఏం చేశానంటే, ఇవి ఓన్లీ 4 కప్స్కి వచ్చేలాగా చేశాను అనమాట. మీరు ఒకవేళ కావాలి అనుకుంటే నేను ఫస్ట్ మెన్షన్ చేసిన క్వాంటిటీస్ని డబల్ తీసుకోండి, సరిపోతుంది. ఇక్కడైతే నేను డబల్ బాయిలింగ్ మెథడ్ కోసము ఈ విధంగా కింద బౌల్ అయితే ఎప్పుడైనా చిన్నది పెట్టుకోండి. పైన బౌల్ మనం మెల్ట్ చేసే బౌల్ కన్నా కూడా మీ దగ్గర మైక్రోవేవ్ ఉంటే ఒక 30 సెకండ్స్ అలా మైక్రోవేవ్ చేసినా కూడా మనకు చాక్లెట్ బటర్ అయితే మెల్ట్ అయిపోతుంది. ఇది డబల్ బాయిలింగ్ మెథడ్లో అయితే నేను చూపిస్తున్నాను అనమాట. అందరి దగ్గర మైక్రోవేవ్ ఓవెన్ అయితే ఉండదు కదండి. నాకైతే టేస్ట్ వైజ్ అయితే చాలా బాగా నచ్చింది. కాకపోతే కంపేర్ చేసుకుంటే సేమ్ బ్రౌనీ లాగానే ఉంది, బట్ టెక్స్చర్ మాత్రం మనకు లావా అంటే స్మూత్ చాక్లెట్ తిన్నట్టుంది. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఒకవేళ మీరు ముందుగా చేసి పెట్టుకొని ఎవరికైనా గెస్ట్లకు కానీ ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ఎంత ముందుగా చేస్తే అది అంత మళ్ళీ సెట్ అయిపోతుంది అనమాట. చాక్లెట్ కదండి, మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి వస్తే సెట్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఏం చేయాలి అంటే, ఒక 10 సెకండ్స్ to 20 సెకండ్స్ అయితే మళ్ళీ మైక్రోవేవ్ ఉంటే మైక్రోవేవ్ కానీ, లేదు అంటే ఒక్కసారి ఇలా స్టీమ్కి కానీ పెట్టేస్తే మళ్ళీ మనకి హాట్ చాకో లావా కేక్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే నేను చాక్లెట్ అండ్ బటర్ అయితే మెల్ట్ చేసుకొని, మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదా, హాట్ వాటర్ అనమాట. ఇక్కడ హాట్ వాటర్ అనేది ఎందుకు వాడుతున్నాము అని అంటే, మనం ఇక్కడ కేక్ చేయట్లేదు, చాకో లావా అనమాట. యాక్చువల్గా చాకో లావా ఇది ఒక ఫెయిల్డ్ రెసిపీ అనమాట. నాకు తెలిసిన స్టోరీ ఏంటి అంటే, ఒక చెఫ్ కేక్ చేయబోతుంటే అది హాఫ్ కుక్ అయ్యిందంట. ఆ హాఫ్ కుక్ అయిన కేక్ని ఈ విధంగా మధ్యలో నుంచి లావా లాగా చాక్లెట్ వచ్చేసరికి దానికి చాకో లావా అని పేరు పెట్టారంట. సో ఇక్కడ మనము తెలిసి కూడా హాఫ్ కుక్కే చేయాలన్నమాట. అంటే మనం మామూలుగా అయితే బేకింగ్కి ఒక 20 మినిట్స్ అన్న మినిమం పెడతాం కదండి, ఇది అలా అవసరం లేదనమాట. జస్ట్ ఒక 10 మినిట్స్ బేక్ అయితే చాలు, మనకు అవుటర్ లేయర్ క్రస్ట్ లాగా ఫామ్ అయితే సరిపోతుందన్నమాట. ఇక్కడ హాట్ వాటర్ అంటే మరీ బాయిలింగ్ వాటర్ కాదండి, కాకపోతే హాట్గా అయితే ఉండాలన్నమాట. సో నేను ఇక్కడ మెజర్ చేసి మరీ తీసుకుంటున్నాను. ఒక పావు కప్ అయితే మనకి వాటర్ పడుతుందన్నమాట. చూస్తున్నారు కదా, మంచిగా హాట్ అయిన దగ్గర ఉంచేసుకొని
ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్, వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసి మిక్స్ చేసుకోవడమే. ఆల్రెడీ మనము డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా జల్లించి పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్. అదైతే మనం ఇప్పుడు ఈ హాట్ చాక్లెట్ తర్వాత వాటర్ అయితే కలపాలి. ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, జనరల్గా అయితే మనం ఏ రెసిపీ చేసినా బేకింగ్లో అన్ని రూమ్ టెంపరేచర్లో ఉండాలి అనుకుంటాం కదా, అవసరం లేదు. ఈ చాకో లావాకి వచ్చేసి మనకి బేకింగ్ తొందరగా అవ్వాలి, ప్లస్ అన్నీ హాట్గా ఉండాలి అనమాట. హాట్గా అంటే మరీ వేడివేడిగా అని కాదు, కానీ ఇప్పుడు చూపిస్తున్నాను కదండి మీకు, అంత మాత్రం వేడి ఉంటే సరిపోతుంది అనమాట. మొత్తము వేడిగా ఉన్న బ్యాటర్నే మనం డైరెక్ట్గా బేకింగ్కి పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా అంతే. ఇక్కడ ప్రాసెస్ సింపులే, కానీ కాకపోతే మనకి చేసే మెథడ్లో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల దీని సక్సెస్ రేట్ అనేది ఎక్కువ లేదనమాట. ఒకవేళ మీ దగ్గర ఉంటే ఇలా కప్ కేక్ లైనర్స్లో వేసుకోండి, లేదు అంటే నేను చూపించిన విధంగా కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ రాసి మైదా డస్ట్ చేసి పెట్టుకోండి మౌల్డ్స్కి అయితే. ఈ విధంగా మన చాక్లెట్ మిక్చర్ తర్వాత హాట్ వాటర్, ఇవి రెండు కూడా చాక్లెట్ మిక్స్చర్ కూడా రూమ్ టెంపరేచర్కి రానవసరం లేదు ఫ్రెండ్స్, కొంచెం హాట్గా ఉన్నా పర్వాలేదన్నమాట. ఈ విధంగా హాట్ వాటర్ అండ్ చాక్లెట్ మిక్స్ వేసేస్తే మన బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని నేను ఈక్వల్గా కప్స్లోకి అయితే షేర్ చేశాను, కాస్త ఎక్కువ తక్కువ అవ్వకుండా అన్నీ కూడా మెజర్ చేస్తూ బ్యాటర్ అయితే నేను కప్ కేక్ లైనర్స్లోకి అయితే వేసాను ఫ్రెండ్స్. అసలు టేస్ట్ అయితే ఎంత బాగా అనిపించిందో నాకు చెప్తున్నాను కదా. నేను ఫస్ట్ బ్రౌనీ టేస్ట్ చేసిన తర్వాత లావా టేస్ట్ చేసినందుకు ఏమో నాకు సేమ్ బ్రౌనీ ఫీలింగే వచ్చింది, కానీ బట్ నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోతుంది అనమాట. మీకు మెజర్మెంట్ కోసం చూపిస్తున్నాను చూడండి. 180 grams ఉంటుంది నా బౌల్ వచ్చేసి. సో మళ్ళీ ఒకసారి అన్ని ఒక 60 grams వచ్చేలాగా వేసాను అనమాట. 50 to 60, 55 grams వేసుకోండి, కరెక్ట్గా వస్తాయి అనమాట అన్ని మెషర్ కూడా. మీకు ఉన్న బ్యాటర్ని ఈక్వల్గా షేర్ చేస్తే మనకేంటంటే బేకింగ్ టైం కూడా అటు ఇటు అంటే కాస్త బ్యాటర్ ఎక్కువ ఉన్నదానికి ఎక్కువసేపు, తక్కువ ఉన్నదానికి తక్కువసేపు అలా అవుతుంది కదా. అలా అవ్వకుండా ఏం చేశానంటే నేను ఉన్న బ్యాటర్ని ఈక్వల్గా షేర్ చేశాను అనమాట. అరౌండ్ 60 grams వరకు వేసాను. 4 కప్స్కి వచ్చేసి 240 grams అలా వచ్చింది. సో ఈక్వల్గా అయితే షేర్ చేసేయండి. మ్యాక్సిమం 55 షేర్ చేయండి, లాస్ట్కి మిగిలింది అన్నింట్లో కాస్త వేస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే నాకు ఒక 4 కప్స్ అయితే వచ్చాయి. మీరు జస్ట్ శాంపుల్ లాగా అనుకున్నప్పుడు ఈ విధంగా 4 కప్స్కి అయితే చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఎగ్లెస్ అనమాట. నేను విత్ ఎగ్ ట్రై చేశాను ఇంతకుముందు, కానీ ఎందుకు అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు. నెక్స్ట్ విత్ ఎగ్ కూడా ట్రై చేసి చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అనేది. సో ఇక్కడ ఓన్లీ 10 minutes ఆల్రెడీ ప్రీ హీట్ చేసిన ఓవెన్లో. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 180 degrees దగ్గర మనమైతే చేయాలన్నమాట. ఒకవేళ మీరు రెగ్యులర్ బేకింగ్ 170 degreesలో చేస్తున్నారనుకోండి, ఈ లావాకు వచ్చేసి ఇంకొంచెం హై టెంపరేచర్లో ఉండాలి కాబట్టి 180 degreesలో చేయాలి. చూస్తున్నారు కదా, లావా చాకో లావా కేక్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందనమాట. నాకైతే తెగ నచ్చేసింది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా, బాయ్.